హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ తల్లాడి సాయికృష్ణ. నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ రావడం జరిగింది కదా. సో చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారని, లేదా మార్క్స్ తక్కువ వచ్చాయనో, లేదంటే వేరే వేరే సబ్జెక్ట్స్ పోయాయనో, ఆ విషయంలో చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళడం, కొంతమంది చూసాం చనిపోయారని. ఒకటే చెప్తున్నాం తమ్ముళ్ళు, మీరు మీ పేరెంట్స్ అయినా చెప్తున్నాం, మేము ఇంటర్ చేసాం, బీటెక్ చేసాం, డిగ్రీలు చేసాం, చాలామంది పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డబల్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినంత మాత్రాన చనిపోవాలనో, లేదంటే వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి మనకు తక్కువ వచ్చినాయని బాధపడాలో, లేదా పేరెంట్స్ ఏమన్నా అంటారో, చుట్టాలు ఏమన్నా అనుకుంటారో అని డిప్రెషన్లోకి మాత్రం అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ సబ్జెక్టులు పోతే మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంటరీలో రాసుకోవచ్చు. ఒకవేళ సప్లిమెంటరీలో కనుక పోతే సెకండ్ ఇయర్లో రాసుకోవచ్చు. ఒకవేళ సెకండ్ ఇయర్లోకి పోతే మళ్ళీ సప్లిమెంటరీలో రాయొచ్చు. సో చదువు ఇంపార్టెంటే, మార్క్స్ ఇంపార్టెంటే కాదనట్లే. కానీ మార్క్స్ రాలేదనో, చదువులో ఫెయిల్ అయినామనో మాత్రం ప్రాణాల మీదకి తీసుకోవద్దు దయచేసి. ఇంత ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాం అంటే, డిగ్రీలు చదివి బీటెక్లు చదివి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్కి తీసుకోండి. ఎందుకంటే ప్రాణాలు ఒకటే కాదు ముఖ్యం. వాళ్ళు డిగ్రీలు బీటెక్లు అన్నీ కంప్లీట్ చేసి నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు అచీవ్ అవుతారు జాబ్లో. సో మనకు అంత కాన్ఫిడెంట్ ఉండాలి. మనం స్టడీలో వీక్ అయినంత మాత్రాన సొసైటీలో ఏమవుతారో మాత్రం అనుకోవద్దు. సో దయచేసి స్ట్రాంగ్ ఉండండి. ఒకవేళ ఈ వీడియో కనుక పేరెంట్స్ చూస్తే మీ పిల్లలు మాత్రం ఏమనకండి. ఖచ్చితంగా వాళ్ళకు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళు మంచి మార్క్స్ తోటి పాస్ అవుతారు. సో దయచేసి స్ట్రాంగ్ ఉండండి. బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్.